వదినా మీ తమ్ముడు చేపలు తీసుకొచ్చారు, కూర వండు. కూర ఎప్పుడు కూర పులుసు ఇవే కానీ ఈసారి వెరైటీగా చేస్తా సునీత. పచ్చడి చేస్తా. ఈ చేపలు బాగానే ఉన్నాయి. పచ్చడను ఫ్రై 2 ఐటమ్స్ చేస్తా. అవి కాస్త నిల్వ ఉంటాయి కూడా. ప్రతిసారి నేనే చేస్తాను కదా సునీత మన ఛానల్లో. ఈసారి నా డైరెక్షన్లో నువ్వు చెయ్యి. అది మా తమ్ముడికి టేస్ట్ చూపిద్దాము ఎలా వచ్చిందనేది. నేను చెప్తూ ఉంటా, నువ్వు చేస్తూ ఉండు. సరే సరే. అట్లా ఎర్రగా వేగాక తీసుకో ఒక ప్లేట్కి. తీయండి. అట్లా వేగాలి, బాగా గట్టిగా వేగాలి. అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుంది అన్నమాట. మిగతా అన్నీ కూడా ఇట్లనే క్రిస్పీగా వేసుకోవాలి. కాస్త అది నూనె పక్కన పెట్టు. ఈ ముక్కలన్నీ డ్రై అయినాయి కదా, వేగినాయి మంచిగా. నూనె చల్లారాక అవన్నీ కలుపుకోవాలి. ఈలోపు ఫ్రై కర్రీ చెయ్యి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకో. వెయ్యి నూనె వెయ్యి. ఆపు. వేసావా? ఇప్పుడు తాలింపు వేసుకో. తాలింపుకి ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసి తాలింపు. ఫ్రై అప్పుడే బాగా టేస్ట్గా ఉంటుంది. మధ్యలో మా అల్లుడు వచ్చి టమాటా కూడా వేస్తారా అత్త ఫ్రైలో అని వీడొక జోకు. అజయ్ ఏమేస్తావు? జీలకర్ర ఆవాలు వేసావా? జీలకర్ర ఆవాలు వేసి కాస్త వేడెక్కినాయి కదా. బుడ్డ ప్యాన్ భలే ఉంది. చిట్చిట అనాలా? చిట్చిట అనాలి అన్నయ్య. ఇప్పుడు అన్నయ్య ఉల్లిగడ్డ వేసాక చిట్చిట అన్నయ్య. కొంచెం కరివేపాకు వేస్తున్నా. అది కూడా చిట్చిట అనాలి కదా అన్నది. ఓకే. పట్పట్ట అంటుంది కదా, జాగ్రత్త నూనె ఉండకుండా. ఇంకేం వేస్తున్నావు నెక్స్ట్ చెప్పేయి, మన వాళ్ళకి అర్థం కావాలి. ఏమేస్తున్నావు ఇప్పుడు? అడైతే అల్లం పేస్ట్ 1 స్పూను. వెల్లిపాయ వేయలేదా? ఉల్లిగడ్డ మగ్గాక అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసాను. అబ్బా వాసన అయితే ఇప్పుడే అదిరిద్ది సునీత. తింటే ఎట్లుంటుందో కానీ అబ్బా బాబా. ఆహా, అల్లం వెల్లిపాయ పేస్ట్ వాసనే మంచిగా వస్తుంది. ఆ ఉల్లిగడ్డ ఫ్లేవరు అబ్బా. ఫ్రెష్గా నూరావా? అందుకే అంత బాగుంది, సూపర్ ఉంది టేస్ట్. తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేసేసి అవి కాస్త మగ్గాక టమాటా 4-5 ముక్కలు కోసి వేసింది. ఒక పెద్ద టమాటా. టమాటా వేస్తే ఫ్రైలో బాగుంటుందా? బాగుంటుందా? అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. టమాటాలు కొంచెం మిక్సీ బట్టి వేస్తున్నా. అంటే ఒక 2 స్పూన్లు ఉందా? 2 స్పూన్లు 3 స్పూన్లు ఉంటాయి. గ్రేవీ కోసమా? ఇక వెరైటీగా చేస్తాను కదా సునీత. ముక్కలు వేస్తున్నా. వేయించి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసేస్తుంది. తాలింపు చేసుకున్న ఆ గ్రేవీలో ఆ గ్రేవీ మొత్తం ఆ చేప ముక్కలకి మంచిగా పట్టిచ్చేస్తున్నావుగా.
కొద్దిగా సాల్ట్ వేసింది. ముందు చాప ముక్కలు కలుపుకునేటప్పుడు కొంచెం వేసావు కదా, ఇప్పుడు కొంచెం వేసింది. నేను అటు చూసేలోపు ఉప్పు వేసేసింది. తెల్లగడ్డ కారం. ఏం కారం? ఎల్లిపాయ కారం. ఎల్లిపాయ కారం. ఎల్లిపాయ కారం ఒక 2 స్పూన్లు వేస్తుంది. గుంటూరు కారం ఇది. పైగా ఘాటు బాగానే ఉంది, ముక్కుల్లోకి వచ్చేస్తుంది. వాడ కారం వేస్తుంటే ఘాటు అయితే తట్టుకోలేకపోతున్నాం. అమ్మో ఆహా. సరిపోద్దా? ఇంకా వేస్తావా కారం? ఇంకా కొంచెం వేస్తావా? వేసే గుంటూరు మిర్చి అదరాలి ఇప్పుడు. ఇంకొక స్పూన్ వేస్తున్నా కారం. ఇంకో స్పూన్ వేస్తున్నావా? ఘాటుగా ఉంటుంది. బాగుంది. కొంచెం ధనియాల పొడి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నా. ఫైనల్గా కొత్తిమీర. పక్కకు తీసి దాంట్లో పోపు పెట్టు. జీలకర్ర ఆవాలు 1 స్పూన్ వేయను. 2 స్పూన్లు జీలకర్ర ఆవాలు. అవి కాస్త వేడెక్కనయ్యి ఎల్లిపాయలు పొట్టు తీసి దంచి పెట్టుకో. కొంచెం తక్కువ ఎల్లిపాయలు తీసుకో, ఎందుకంటే ఎల్లిపాయలు 1000 రూపాయలు కిలో ఉన్నాయని అక్కడెక్కడ పొలాల్లోనే దొంగతనం చేశారంట. ఎల్లిపాయల తోటలో పడి ఎల్లిపాయ పొట్టు తీసి అలా వేసుకున్నాం కదా, ఆ మంచిగా ఫ్లేవరు బయటికి రావాలి దీంట్లోంచి వెల్లిపాయలు. ఇప్పుడు అల్లం వెల్లిపాయ కూడా వేయి. కొంచెం వేయాలి. 1 స్పూన్, 2-3 టీ స్పూన్లు. ఫిష్ని బట్టి వేసుకోవాలి. ఫిష్ ఎక్కువ ఉన్నాయి కదా, 1 కేజీ దాకా ఉన్నాయి కదా, దానికి ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. తిప్పటండి, కాస్త దూరంగా ఉంది. అది కాస్త పచ్చి వాసన పోయి బాగా ఎర్రగా ఏగితే బాగుంటుంది. అది ఇప్పుడు లైన్లోకి వచ్చి ఆఫ్ చేసి స్టవ్ చూడండి. ఇట్లా ఆగాలి మంచిగా, పచ్చి వాసన పోయి అట్లా కాస్త బ్రౌన్ కలర్ వస్తే పచ్చడి నిల్వ ఉంటుంది అన్నమాట. మన చేపలు వేయించుకున్న నూనె ఉంది కదా, ఆ నూనె కూడా ఈ తాలింపులో పోసేయి సున్నత. పోయి ఇదే నూనెలో మనం జీలకర్ర మెంతుల పొడి 1 స్పూన్ వేయి. ధనియాల పొడి కూడా 1 స్పూను, ఇంకా కొంచెం వేయి. తర్వాత కారం అంటే 1 కేజీకి 1 గిద్ద కారం వేసుకోవాలి. అది గిద్ద గ్లాసు కదా, వేసి ఉప్పు కూడా వేసుకో. ముందు ముక్కలకి కాస్త ఉప్పు వేసాం కదా, మళ్ళీ ఇప్పుడు ఉప్పు 1 ముప్పావు గ్లాస్ దాకా వెయ్యి. కలుపు మొత్తం మంచిగా. చూడు మంచిగా వచ్చింది కదా. కలిపిన ఆ గ్రేవీలో వేపుకున్న ఆ ముక్కలు వేసాయి, ఫిష్ ముక్కలు బాగా క్రిస్పీగా వేగినాయి. అట్లా వేగితేనే పచ్చడి నిల్వ ఉంటుంది అన్నమాట. మనం 2-3 కేజీలు పెట్టుకున్నా కానీ 4-5 నెలలైనా నిల్వ ఉంటుంది. నూనె వాసన రాకుండా కాస్త జాగ్రత్తగా తడి తగలకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట ఉన్నా మనకు బాగానే ఉంటుంది. అయినా మనకి ఇది అన్ని రోజులు ఉండదులే, కానీ తినేస్తాం కదా. ఫిష్, మటన్, చికెన్ అంటే త్వరగానే అయిపోతుంది. ఇప్పుడు అట్లా కనపడుతుంది, కానీ ఆ నూనె అంతా మంచిగా ముక్క పీల్స్ వేసుకుంటుంది. ఇంకా రేపు తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అటుంది. ఇంకా కాస్త ధనియాల పొడి వేస్తుంది అన్నమాట, మంచి ఫ్లేవర్ కోసం.
ఇప్పుడు నిమ్మరసం పెద్ద సైజు ఒక 3 నిమ్మకాయలు జ్యూస్ తీసి పోసుకోవాలి. ఇక ఈ గింజలు పడకుండా చెయ్యి అడ్డం పెట్టి పోయి కదనమాట. రెడీ, పచ్చడి రెడీ అయిపోయి. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాం మేము. ఫిష్ ఫ్రై రుచి చూసి చెప్పు సునీత. నేను చాలా బాగుంది వదిన. బాగుంది కదా, టేస్ట్ అయితే అదిరింది. ఇలా ఆగాలి, అట్లా వేగినప్పుడు నిల్వ ఉంటుంది. ఇది కూడా 3 days అయినా 4 days అయినా నిల్వ ఉంటుంది, బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంది. పచ్చడి కూడా ఒకసారి టేస్ట్ చూస్తాం. ఈ పచ్చడి చేసిన రోజు కన్నా మరుసటి రోజు ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఊరాలన్నమాట ముక్క. చెప్పు సునీత. చెప్తా. కలుపుతుంటేనే నోరు ఊరుతుంది అబ్బా. చాలా బాగుంది. మాటలు లేవు, సూపర్గా ఉంది పచ్చడి అయితే. పులుపు, కారం, ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ముక్క కూడా బాగుంది. ఫిష్ ఫ్రై, ఫిష్ పచ్చడి చాలా సూపర్గా చేసింది సునీత. నేను చెప్తూ ఉంటే తను చేస్తూ ఉంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ఈ వీడియో మీరు చూసారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ టచ్ చేయండి. బాయ్ అండి.